నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. దాదాపు దేశం మొత్తం మరోసారి ఆంక్షల వలయంలోకి వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధాన్ని విధిస్తే మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల మధ్యనే అనుమతినిస్తున్నాయి. అమెరికా నుంచి యూరోప్ వరకు అనేక దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెరుగుతున్న కేసుల తీవ్రత దేనికి సంకేతం? ఇప్పటికే మనం థర్డ్ వేవ్ పరిధిలోకి వచ్చేసామా? కొత్త సంవత్సరంలోనూ కోవిడ్ వెంటాడుతూనే ఉంటుందా? ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్లో చర్చించబోతున్న ఈ చర్చలో మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు, అలాగే డాక్టర్ లక్ష్మీలావణి గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే లక్ష్మీలావణి గారు. నమస్తే ముఖర్జీ గారు. లక్ష్మీలావణి గారు, ప్రస్తుతం మన దేశంలో ఒమిక్రాన్ కేసుల వేగం ఎంతలా ఉంది అనుకోవచ్చు అంటారండి? మన దేశంలో కూడా ఇతర దేశాల్లాగా చాలా అతిగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే హైలీ మ్యూటేటెడ్ ఇమ్యూన్ ఎస్కేప్ అండ్ మోర్ ట్రాన్స్మిసిబుల్ దాన్ ద డెల్టా వేరియంట్ ఒమైక్రాన్. సో ఒమైక్రాన్ డెఫినెట్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ట్రావెల్ బ్యాన్ గురించి ఆలోచన చేసిన మరుక్షణమే అది ఆపుదామా లిఫ్ట్ చేద్దామా అనుకున్న వెంటనే అంతకంటే ముందే ప్రపంచవ్యాప్తిగా పాకిపోయిన ఒమైక్రాన్ మన దేశంలో కూడా మోర్ దాన్ 700 ఆల్మోస్ట్ 700 క్లోజ్గా కేసెస్ వచ్చేసినాయి. సో ఇవేమవుతుందంటే ఒక్కొక్క పర్సన్ ఈజీగా 100 పర్సన్స్కి ఈజీగా ట్రాన్స్మిట్ చేయగలిగే వేరియంట్ అనమాట, హైలీ ట్రాన్స్మిసిబుల్. అది కాకుండా దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ కూడా తక్కువగా ఉందని అంటున్నారు, మేబీ 3 to 5 days. సో 3 to 5 daysలోనే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్మిసిబుల్ ఉన్నంత ఇన్ఫెక్టివిటీ పవర్ ఉంటుంది. దానికి ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది అసలే వింటర్ సీజన్లో, హాలిడే సీజన్లో అన్ని దేశాలకి వచ్చేసింది అన్నందుకు ఇప్పుడేమో మనకి వేవ్ అసలు లేని టైంలో ఈ ఒమైక్రాన్ వేరియంట్ రావడంతో ఇండియాలో స్ప్రెడ్ చాలా మనకి తెలియకుండానే ఊహకు అందకుండా సైలెంట్ క్యారియర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. ఒమైక్రాన్లో ఏమవుతుందంటే సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటుందో, ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుందో, కంటేజియస్ ఎక్కువ, విరులెన్స్ ఏమో అంతగా లేదు. సో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి మామూలుగా ఒళ్ళు నొప్పులు, ఫెటీగ్ ఉంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండానే ఇతరులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ప్రతి కోవిడ్ టెస్ట్ కూడా మనం సిక్ అయిన వాళ్ళందరినీ టెస్ట్ చేయించుకోండి, మాస్క్ పెట్టుకోండి అని ఎంత చెప్తున్నా సరే మాస్క్ పెట్టుకోకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిక్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. దీంతో సైలెంట్ స్ప్రెడ్ చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సైలెంట్ స్ప్రెడ్ అయ్యి మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డెన్ లేకుండా ఉంటే పర్వాలేదు, కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డెన్ అంటే టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇతరులు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఓల్డర్ పీపుల్, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలకి అందించేసి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళందరూ సిక్ అయ్యి వస్తే సైలెంట్ క్యారియర్స్ ఏమో చాప కింద నీరులాగా, పైన ఏమో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాగా చాలా అక్యూట్ కేసెస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో ఇండియాలో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ కూడా చాలా అంటే అసలైన తెరపైకి రావాల్సిన దాని మీద చాలా తక్కువ రిపోర్ట్ అవుతాయి. ఎందుకంటే టెస్టింగ్ తక్కువ, ట్రేసింగ్, ట్రాకింగ్ తక్కువ. ఇంత హైలీ పాపులేటెడ్ నేషన్ ప్లస్ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, కొంత జాగ్రత్త తక్కువ ఉన్న దేశం ఎంతైనా మంది. సో ఏమవుతుందంటే అది రిపోర్టింగ్ జరగదు. ఇప్పుడు నేను మీకు ఇందాక ట్విట్టర్లో చూపించాను ఆఫ్లైన్గా 487,000 అంటే 4,87,000 న్యూ కేసెస్ రికార్డ్ అయినాయి. అందులో 84,000 హాస్పిటలైజేషన్స్ ఉన్నాయి 1 dayలోనే. సో హాస్పిటల్ మీద బర్డెన్ చాలా పెరిగింది యూఎస్లో. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా అందరూ చాలా ఫాస్ట్గా టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇంటికే అందించారు సిడిసి వాళ్ళు. ఎవరైనా ఒక్కళ్ళు కాంటాక్ట్ పాజిటివ్ వస్తే వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకుని పాజిటివ్ వస్తే ఇమీడియట్లీ వెళ్ళాలని. అయితే వాళ్ళు ఒమైక్రాన్ వేరియంట్ అయితే కనుక ఖచ్చితంగా అందరూ కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం వెళ్ళాలని అట్లా రూల్స్ ఉన్నాయి. మనకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ స్వయంగా టెస్ట్ చేసుకోవడానికి అంత వీలుగా లేనప్పుడు ఈ స్ప్రెడ్ అనేది అసలు మనం అరికట్టలేకుండా కూడా ఉండే అవకాశం ఉంది. సో చాలా తెలియని వేవ్ వచ్చే అవకాశం ఉంది. ఒక రకమైన విచిత్రమైన పరిణామాలు కూడా రావచ్చు. అంటే ఒక ఎక్స్ట్రీమ్ నుంచి ఇంకొక ఎక్స్ట్రీమ్ వరకు కూడా మన ఊహ కుదరినంత డ్యామేజ్ కూడా మన దేశానికి జరగచ్చు. ఒమైక్రాన్ అంటే మైల్డ్గా కనిపిస్తున్న సిమ్టమ్స్ మైల్డ్గానే ఉన్నాయి, లంగ్ ఇన్ఫెక్టివిటీ తక్కువగా ఉంది, హాస్పిటలైజేషన్స్ అంతగా లేవు, ఐసీయూ అడ్మిషన్స్ లేవు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ లేదు అనే ఒక గుడ్ న్యూస్ తెలిసినా సరే డెఫినెట్గా ఇది మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక హెల్త్ ప్యానిక్ మాత్రం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఒమైక్రానా డెల్టానా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అసలు అంతవరకు వెళ్ళక్కర్లా. డెల్టా అయితే వేరే రకమైన లంగ్ ఇన్ఫెక్టివిటీ ఉంది, ఇమీడియట్గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది. ఒమైక్రాన్ అయితే లేదు. ఒమైక్రాన్కి డెల్టాకి తేడా తెలియాలంటే ప్రత్యేకంగా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయించుకోవాలి.
జీనోమిక్ సీక్వెన్సింగ్ ప్రతి ఒక్క ఆర్టీపీసీఆర్ పాజిటివ్కి చేయించడం సాధ్యం అవుతుందా? అవ్వదు. మన దగ్గర ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్లన్నీ కూడా ఎస్జీన్ డ్రాప్అవుట్ సెన్సిటివిటీ ఉన్నాయా? లేవు. సో ఇటువంటి పక్షంలో ఏమవుతుందంటే మనకు వచ్చిన ప్రతి కేసు కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఒమైక్రాన్ మైల్డ్గా ఉందిలే, ఇది ఒక డెల్టాని కవర్ చేయగలిగే, డెల్టాని కూడా న్యూట్రలైజ్ చేయగలిగే ఒక రకమైన ఎగ్జిట్ ప్లాన్ ఆఫ్ ద పాండమిక్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా కొన్ని వాట్సాప్లో చాలా ఒక ఆయన ఇజ్రాయలీ డాక్టర్ గారు ఎవరో ఒక హైపోథెటికల్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. దాంతో ఇంకా అది వాట్సాప్ల నిండా మనకి ఇష్టమైన వార్త, మన చెవులకి నచ్చిన వార్త అని చెప్పి అది విపరీతంగా స్ప్రెడ్ చేసి ఇదేముందిలే డెల్టాని కవర్ చేయడానికి వచ్చింది, డెల్టాని తుడిపేయడానికి వచ్చింది, డెల్టాకి కూడా అగేన్స్ట్ గా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్, అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆ అభిప్రాయానికి మనకి సైంటిఫిక్ గా ప్రూఫ్ లేదు ఇంతవరకు కూడా. అసలు డెల్టా ఎంతెంత వ్యాప్తి చెందింది, అక్కడ ఎవరెవరికైతే మళ్ళీ ఒమైక్రాన్ రీఇన్ఫెక్ట్ చేసిందా వాళ్ళని, మళ్ళీ వాళ్ళకి ఒమైక్రాన్ ద్వారా వచ్చిన యాంటీబాడీస్ ద్వారా మళ్ళీ రెండోసారి డెల్టా రాకోకుండా ఆపుతుందనే ఒక హైపోథెటికల్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది సైంటిఫిక్లీ ప్రూవెన్ అయితే కాదు. సో దీని ఆధారంగా తీసుకుని ఇది ఒక గుడ్ న్యూస్ వెళ్ళి అందరికీ వస్తే వచ్చిందిలే అని మాస్కులు పెట్టుకోకుండా తిరగటం అనేది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడు లభించింది కాబట్టి మనకి విరివిగా అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పెట్టే అవకాశం ఉంటుంది? అలాగే డిఫరెంట్ లాజిస్టిక్స్ని కూడా మనం అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. మనం ఆ వేలో ఉన్నామంటారా? అంటే యుఎస్ఎఫ్డిఏ 2 డ్రగ్స్ని ఆథరైజ్ చేసిందండి. సో అక్కడ నుంచి మళ్ళీ మన డీసీజీఏ అందులో ఒక డ్రగ్ని ఆథరైజ్ చేసింది, ఎమర్జెన్సీ యూజ్. అది మోల్నూపురావేర్, ఇప్పుడు ఆయన డాక్టర్ గారు చెప్పినట్టు. అది 13 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాయి. అందులో మేజర్గా డాక్టర్ రెడ్డీస్, అన్ని ఎక్కువగా హైదరాబాద్ బేస్డ్, నాట్కో, అరవిందో, డాక్టర్ రెడ్డీస్, మళ్ళీ తర్వాత సన్ ఫార్మా, సిప్లా, వీళ్ళంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. 1-2 వారాల్లో మార్కెట్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. సో సిప్ మోల్ను అని సిప్లా వాళ్ళు, తర్వాత మెల్నివీరో ఏదో సన్ ఫార్మా వాళ్ళు, అట్లాంటి ట్రేడ్ నేమ్స్తో అది 13 ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ డ్రగ్ 800 mg 2 times a day వేసుకోవాలి. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అబౌట్ 40% ఎఫెక్టివిటీ ఉందని అంటున్నారు యాజ్ పర్ ద పివటల్ ట్రయల్స్ బట్టి. పాక్స్లోవిడ్ అనే డ్రగ్ ఇంకా 70% కంటే ఎక్కువే ఎఫికసీ ఉందంటున్నారు. అది 5 days నెట్రిలివిర్ అని చెప్పి ఆ కాంబినేషన్, 3 drug కాంబినేషన్ twice a day for 5 days కోర్స్. అది కూడా ఇండియాలో మనం ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయగలము. దానికి కూడా మనం ట్రై చేయాలి. డీసీజే అప్రూవల్స్ కోసం ఇండియాలో కూడా మనం ఆ పేటెంట్స్ తీసుకుని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో అవైలబుల్ చేయడానికి. ప్లస్ ఇండియా కెన్ బి ద వన్ ఆఫ్ ద మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ ద థర్డ్ వరల్డ్. ఇంకా వేరే దేశాలకు కూడా మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్స్ అవైలబుల్గా ఉండటము అన్ని చోట్ల డాక్టర్ గారు చెప్పినట్టుగానే అన్ని చిన్న చిన్న హాస్పిటల్స్లో, క్లినిక్స్లో, అన్ని స్క్రీనింగ్ స్పాట్స్లో కూడా ఈ డ్రగ్స్ అవైలబుల్గా ఉంటే ఏమవుతుందంటే పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చిన్న ఐటమ్ అయినా సరే మళ్ళీ రెమ్డెసివిర్ లాగా తనుకోకుండా, ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా, మళ్ళీ ఫార్మా బ్లాక్ మార్కెట్ కానీ, అన్అవైలబుల్ కానీ, అన్అప్రోచబుల్ కానీ ఆ రూట్లో వెళ్లకుండా చక్కగా దీన్ని అన్ని చోట్ల గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో కూడా అవైలబుల్ చేస్తే చాలా బాగుంటుంది. కరెక్ట్ సార్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం 50% ఆక్యుపెన్సీతో బస్సులు ఇవి కూడా నడుస్తున్నాయి, సినిమా థియేటర్స్ నడుస్తున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి, నైట్ కర్ఫ్యూ దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్స్ విషయంలో కూడా ఏమైనా ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారా ఇప్పుడు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో? సో స్కూల్స్ అసలు ఏమాత్రం స్టాప్ చేయకూడదండి. స్కూల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, కాలేజెస్ కానీ అత్యవసరమైన డే టు డే లైఫ్ కూడా మామూలుగా కొనసాగాలి, అంటే ట్రాన్స్పోర్టేషన్స్తో సహా. అంటే నైట్ కర్ఫ్యూ అంటే అది వేరు. ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి ప్రత్యేకంగా ఈ 10 రోజులు అట్లా కొన్నాళ్ళు నైట్ కర్ఫ్యూ అంటే సినిమాలు కానీ, మాల్స్ కానీ, పబ్స్, క్లబ్స్ కొంచెం ఆపితే పర్వాలేదు. కానీ స్కూల్స్ అండ్ డే టైమ్ కాలేజెస్ అన్నీ కూడా మామూలుగా యథావిధిగా కొనసాగాలి. ఎందుకంటే పిల్లలు చాలా దెబ్బతిని ఉన్నారు. పైగా ఇప్పుడు ఒమైక్రాన్ రానివ్వండి, ఏ కొత్త వేరియంట్ అయినా రానివ్వండి, పిల్లలు ఆర్ మోర్ ప్రొటెక్టెడ్ అనేది ఆల్రెడీ మన ఇమ్యూన్ స్టడీస్ ద్వారా తెలుసుకున్నాము. అది తెలుసుకున్న తర్వాతే మనం పిల్లల్ని స్కూల్కి వెళ్ళటానికి, ప్లస్ మన దేశం ఆల్మోస్ట్ మోర్ దాన్ 70% రీచింగ్గా డబుల్ వ్యాక్సినేట్ అయిపోయాం. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఇంకా 80% అబవ్ రీచ్ అయిపోయాం. కాబట్టి తెలంగాణ 100% వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అంటున్నారు. సో మనం పిల్లల్ని సేఫ్గా పంపించవచ్చు స్కూల్స్కి. అసలు స్కూల్స్కి మాత్రం ఆపటం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ చేస్తున్నారు 15 and above, అట్లీస్ట్ పెద్ద పిల్లలకి 15 to 18. సో వాళ్ళకి స్కూల్లోనే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం చాలా తేలిగ్గా జరుగుతుంది. కాబట్టి స్కూల్స్కి ఖచ్చితంగా వెళ్ళాలి. స్కూల్ ఐడి చూపించేసి అక్కడ స్కూల్లోనే అందరికీ వ్యాక్సినేట్ చేయడం చాలా ఈజీ. ఈ పిల్లల్ని ఇంట్లో పట్టుకుని లేదా పేరెంట్స్ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చేయించడం చాలా కష్టం అవుతుంది. ఇట్లాగే 15 to 18 year ఏజ్ గ్రూప్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చక్కగా సక్సెస్ఫుల్గా స్కూల్లో జరిగితే అదే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని వాళ్ళు మళ్ళీ 12 to 15కి పొడిగించే అవకాశం ఉంది. సో పిల్లలు ఎప్పటికైనా సరే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాళ్ళు సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్ అండ్ డెత్
చాలా తక్కువగా ఉంది. వాళ్ళలో ఉన్న కొన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ, టీ సెల్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ వాళ్ళని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ మన దేశం ఇంకా ఆ స్టేజ్ దాటింది, ఏదైతే అసలు వ్యాక్సినేట్ కాకుండా పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా వ్యాక్సినేట్ అయిపోయి ఉన్నారు. అట్లీస్ట్ ఫస్ట్ డోస్ అయిపోయింది చాలా మందికి, సెకండ్ డోస్ కూడా త్వరలోనే తీసుకుంటారు కనుక మనం భయం లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అదే కాకుండా ఈ లాక్డౌన్స్ కూడా చాలా లిమిటెడ్గా, చాలా రెస్ట్రిక్టెడ్గా, చాలా అవసరమైన చోట మాత్రమే చేయాలి, కానీ అన్ని చోట్ల చేయకూడదు. ఇది బేసిక్లీ సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ప్రజలందరికీ తెలియాలి. ఖచ్చితమైన N95 వెల్ ఫిట్టింగ్ మాస్క్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ దానికి చాలా చాలా ఎక్కువగా ఎడ్యుకేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే త్రీ లేయర్స్ ఉన్న గుడ్డ మాస్క్ నోస్ దగ్గర కరెక్ట్గా క్లాస్ప్ అయితేనే N95కి కనీసం 50% ఎఫిషియన్సీ ఉండదని చెప్తున్నారు. సో గుడ్డ మాస్క్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. కరెక్ట్గా ఇప్పుడు మైక్రోఫైబర్తో తయారు చేసిన వెల్ ఫిట్టింగ్ ఎయిర్ టైట్ మాస్క్ ఉండాలి. ఎయిర్ టైట్ మాస్క్ అంటే లోపల గాలి బయటకు అసలు రాకూడదు, బయట ఉన్న స్మెల్ మనకి పీల్చడానికి అవ్వకూడదు, అంత ఇదిగా ఎయిర్ టైట్నెస్ ఉండాలి. N95 మాస్క్ పెట్టుకుని గుమికూడకుండా ఉండే పరిస్థితి, అట్లీస్ట్ ఇండోర్ స్పేసెస్లో హెపా ఫిల్టరేషన్ అది ఉండదు కాబట్టి, ఏసీస్ అయి ఉంటాయి కాబట్టి, అలాంటి చోట్ల మనం ఎక్కువ దగ్గరగా కూర్చోకుండా, దగ్గరగా ఉండే పరిస్థితులకు వెళ్లకుండా ఉన్నంత కాలం ఆల్మోస్ట్ ఈ వైరస్ నుంచి మనం చాలా వరకు 70% పైగా మనం తప్పించుకున్నట్టే అవుతుంది. స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ ఇప్పుడు స్కూల్స్లో ఎట్లా ఉందంటే చాలా చోట్ల స్కూల్స్ 8కి స్టార్ట్ అయ్యి 1కి అయిపోతుంది. లంచ్ బ్రేక్ మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ అయ్యి ఉండట్లేదు. కొన్ని క్లాసెస్ మళ్ళీ పెద్ద పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ జరుపుతున్నారు. సో స్కూల్స్లో మీరు అడిగినట్టుగా కూడా అక్కడ లంచ్ బ్రేక్, టిఫిన్ బాక్స్ దగ్గర కూర్చొని తింటాం అవన్నీ డిస్కరేజ్ చేస్తే సోషల్ డిస్టెన్సింగ్, హైజీన్, మాస్కింగ్ అన్నీ కూడా స్కూల్స్లోనే ఎక్కువ నేర్పించగలిగే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ గురించి, వ్యాక్సిన్స్ గురించి, వేరియంట్స్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అన్నిటి కూడా స్కూల్స్లో ఎడ్యుకేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్కూల్లో ఉన్న ఎడ్యుకేషన్ మనం ఇంట్లో ఎప్పటికీ కూడా దాన్ని పరిపూర్ణంగా తీసుకురాలేం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా దెబ్బతింటుంది. వీళ్ళందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఇంట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది భయపడుతున్నారు. కానీ ఇంట్లో ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అడల్ట్స్ కాబట్టి మనం ఇప్పటికీ వీ హ్యావ్ టు హోప్ దట్ ద కంట్రీస్ అడల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ డబుల్ వ్యాక్సినేటెడ్. సో ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా వ్యాక్సినేటెడ్ కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ తీవ్రత ఎక్కువగా లేదు, హాస్పిటలైజేషన్ అండ్ డెత్ ఉండదు. సో ఎప్పటికైనా సరే మనం ఆపలేము ఇది. సో పిల్లలందరికీ కూడా వ్యాక్సినేటెడ్ 2 డోసెస్ వ్యాక్సినేషన్ అయ్యే వరకు మన స్కూల్స్ ఆపేసి ఉంచామంటే అది ఇంకొక సంవత్సరం పట్టొచ్చు. సో పిల్లలు సంవత్సరం ఇంట్లో ఉన్నప్పుడు కోల్పోయిన చదువు, పర్సనాలిటీ డెవలప్మెంట్, వాళ్ళలో ఉన్న ఒక గ్రోత్ని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్స్ కానీ, కొత్త వైరసెస్ కానీతో వచ్చిన ఇబ్బంది డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఎక్కువ ఇబ్బంది. సో వాళ్ళు స్కూల్కి వెళ్తూనే దీనికి ఎక్స్పోజ్ అవుతూనే వ్యాక్సినేట్ చేసుకుంటానే ఇంటికి వస్తే కూడా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసినా ఎక్కువ తీవ్రత ఉండదు, హాస్పిటలైజేషన్ ఉండదు. కనుక మీరు అందరూ కూడా వ్యాక్సినేట్ తీసుకోవాలి. సెకండ్ డోస్ ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళు మిస్ కొట్టకుండా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి మాత్రమే వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు లేనిపోయిన న్యూ ఇయర్ పార్టీస్కి కానీ, వెడ్డింగ్స్కి కానీ, ఇండోర్ పార్టీస్కి కానీ వెళ్ళక్కర్లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే గత సంవత్సరంలో ఏమైందంటే సెకండ్ వేవ్ రాకముందు మనం ఎన్నెన్నో, లాస్ట్ ఇయర్ మన న్యూ ఇయర్ పార్టీ చాలా బాగా జరుపుకున్నారు అందరూ కూడా. అప్పటికేమీ ఎటువంటి నిబంధనలు లేవు, మనకు సెకండ్ వేవ్ రాలేదు, ఫస్ట్ వేవ్ అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డిసెంబర్లోనే జరిగినాయండి, మీకు తెలుసు కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఎట్లా గుమికూడారు అందరూ కూడా. సో ఆ టైంలో పిల్లలు కూడా అన్ని చోట్లకి వెళ్ళారు, అన్నీ ఎంజాయ్ చేశారు. స్కూల్ ఒక్కటి మానేశారు. సో ఇప్పుడు స్కూల్ ఒక్కటి వెళ్దాం, మిగిలినవన్నీ మానేద్దాం అని మేము చెప్పేది ఏంటంటే స్కూల్లో స్ప్రెడ్ కంటే కూడా వేరే చోట్ల స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి స్కూల్ మాత్రం కంపల్సరీగా ఓపెన్ చేసే ఉంచాలి. లక్ష్మీలవణ్య గారు, అలాగే 3వ తారీఖు నుంచి మనం 18 ఏళ్ల పైబడిన, 15 ఏళ్ల పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి బూస్టర్ డోసు కూడా ఇవ్వబోతున్నాం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే డాక్టర్ సలహా మేరకు బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్తారు. అంటే వీటిలో మిక్స్ అండ్ మ్యాచ్ ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందంటారా కొన్ని స్టడీస్ చెప్తున్న నేపథ్యంలో? ఇప్పుడు ఇవాళే వచ్చింది గగన్దీప్ కౌర్ గారు, ఆవిడ క్యాంగ్ ఆవిడ సిఎంసి వెల్లోర్ వైరాలజిస్ట్, ఆవిడ చెప్పారు ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. దాని మీద ఒక మొత్తం స్టడీ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిందనమాట, అది చెప్పారు. సో కామ్వాక్స్ అని ఒకటి, తర్వాత కాంబినేషన్ మీద కూడా కొన్ని స్టడీస్ జరిగినాయి, అంటే మిక్స్ అండ్ మ్యాచ్. ఆల్రెడీ ఇదివరకు ఫైజర్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనం కోవిషీల్డ్ ఇచ్చి, తర్వాత ఫస్ట్ కోవిషీల్డ్ ఇచ్చి తర్వాత ఫైజర్ ఇచ్చిన వ్యాక్సిన్స్ మీద కూడా మంచి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినాయి. యాక్చువల్గా సేమ్ ది రిపిటేషన్ కంటే కూడా మిక్స్ అండ్ మ్యాచ్తో ఇంకా బెటర్గా యాంటీబాడీస్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఇదివరకే కొన్ని టెస్టులు చేశారు. కాకపోతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్స్ బూస్టర్స్గా కాకపోవచ్చు. సో బూస్టర్స్గా ఎట్లా అంటే సేమ్ డోస్ మళ్ళీ థర్డ్ డోస్గా ఇస్తే చాలా బాగా, అంటే 41% నుంచి 81%కి, 5% నుంచి 71%కి బూస్టర్స్తో యాంటీబాడీస్ ఉత్పత్తి అయినాయి అని తెలుస్తుంది సేమ్ డోస్. సో
సేమ్ డోస్కి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వచ్చిందనేది క్లారిటీ వచ్చేసింది. సో మిక్స్ అండ్ మ్యాచ్తో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనేది కొన్ని స్టడీస్ ఉన్నాయి. అవి ఎట్లా అంటే ఫస్ట్ అండ్ సెకండ్ డోస్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు, కానీ బూస్టర్స్లో కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో మన ఇండియాలో కూడా మనం ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే కోవిషీల్డ్ 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు కోవాక్సిన్ తీసుకుంటే ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. కానీ 2 డోసులు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు 3rd డోస్ కోవిషీల్డ్ తీసుకోవాలంటే అది అంటే ఓల్డర్ పీపుల్కి పర్వాలేదు, కానీ మళ్ళీ దానికి ఏమవుతుందంటే వీటీ థ్రాంబో ఎంబాలిజం రిస్క్ కొంచెం ఉంది. సో ఆ విషయంలో కోవిషీల్డ్ని 3rd డోస్గా తీసుకునే కంటే ఆల్రెడీ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు 3rd డోస్గా కోవిషీల్డ్ తీసుకోవచ్చు, కానీ కోవాక్సిన్ 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు మేబీ 3rd డోస్ కోవాక్సిన్ తీసుకుంటేనే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం ఏంటంటే, ఎందుకంటే ఈ పర్టికులర్ మన దేశంలో ఉన్న కోవిషీల్డ్ కోవాక్సిన్స్ మీద మిక్స్ అండ్ మ్యాచ్ మీద ఎక్కువ స్టడీస్ లేవు. ఒకటే ఒక చిన్న స్టడీ ICMRలో ఒక 28 సబ్జెక్ట్స్ వాళ్ళు పొరపాటున ఒకటి బదులు ఇంకోటి తీసుకుంటే 2 మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి అయినాయి అని తెలిసింది. అది ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ గురించి చెప్తున్నాను, 3rd డోస్ బూస్టర్గా కాదు. సో బూస్టర్గా మనకి ఎక్కువ స్టడీస్ లేనందుకు మనం ఇప్పుడు ప్రోటీన్ బేస్డ్ ఆల్ఫా సబ్ యూనిట్ ప్రోటీన్ కార్బీవాక్స్ ఒకటి బయాలజిక్ వాళ్ళు జస్ట్ వాళ్ళకి అప్రూవల్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కూడా రెడీగా ఉన్నాయి. మేబీ ఫిబ్రవరి నుంచి వాళ్ళు 3rd డోసెస్ ఇవ్వడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ దగ్గర ఎనఫ్ డోసెస్ ఉంటాయి అంటున్నారు. ఇంకొకటి ప్రోటీన్ వ్యాక్సిన్ నోవావాక్స్ వాళ్ళది కోవోవాక్స్ అనేది. సో అది కూడా బేలర్ కాలేజ్ అది సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్పత్తి చేశారు. సో అది కూడా ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ అనమాట. సో ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 3rd డోస్ బూస్టర్గా చాలా బాగా ఉపయోగించుకోగలుగుతామని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన 2 డోసెస్ కోవిషీల్డ్ కానివ్వండి, 2 డోసెస్ కోవాక్సిన్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నిర్భయంగా 3rd డోస్ ప్రోటీన్ బేస్డ్ ఆర్ ఆల్ఫా సబ్ యూనిట్ ప్రోటీన్ బేస్డ్ రీకాంబినెంట్ RBD బేస్డ్ ఒకటి ఉంది, ఇంకోటి ఆల్ఫా సబ్ యూనిట్ బేస్డ్ ఉంది. ఇవి 2 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, వాళ్ళకి లైసెన్సింగ్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి కనుక మోస్ట్ లైక్లీ బూస్టర్స్ ఈ 2 వ్యాక్సిన్స్తోనే మనం ఇస్తామేమో అనుకుంటున్నాను. సేమ్ డోస్ ఇవ్వచ్చు, సేమ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా ఇవ్వచ్చు. ఎనఫ్ డేటా లేకపోవడంతో నేను ఒక తెరపైన కరెక్ట్గా సైంటిఫిక్గా చెప్పలేకపోతున్నాను, కానీ 2 రకాల స్టడీస్ కూడా చేశారు. మనం ఇదివరకు గతంలో చూసాం, ఏది ల్యాన్సెట్లో పబ్లిష్ అయిన స్టడీస్ ప్రకారంగా సేమ్ డోస్ హ్యాస్ డన్ వెల్. ఇంకోటి UKHSA పబ్లిక్ హెల్త్ కూడా సేమ్ డోస్ హ్యాస్ డన్ వెల్. వేరే చోట్ల నుంచి ఉన్న స్టడీస్ మీద ఆధారపడి మనం ఇండియా మీద సేమ్ డేటాని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇండియా మీద ఇంకా కరెక్ట్గా డేటా రావాలంటే మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. మేబీ RCTs చేస్తున్నారేమో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ ద ఫస్ట్ డోసెస్ అన్ని కూడా కోవిషీల్డ్ తీసుకున్నారు. సో 10% మాత్రమే కోవాక్సిన్ తీసుకున్నారు. సో ఇప్పుడు కోవాక్సినే పిల్లల్లో కూడా రిలీజ్ అయింది. మళ్ళీ కోవాక్సిన్కి మళ్ళీ బూస్టర్ డోసెస్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంటుంది. సో మనకి సైంటిఫిక్ డేటా ఒక పక్క నుంచి ప్రాక్టికల్గా దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది కూడా మన పాలసీ అప్డేట్స్ ఎప్పుడు కూడా ఓన్లీ సైంటిఫిక్ డేటా మీద ఆధారపడవు. అవి సాధ్యం అవుతాయా, మన దేశంలో అప్లికేబులా, మన పాపులేషన్కి, మన పబ్లిక్ హెల్త్కి మనం దీన్ని పూర్తి చేయగలమా, గోల్ రీచ్ అవ్వగలమా అనేది కూడా ఒకటి చూసుకుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనకి పాలసీస్ అప్డేట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ లావణ్య గారు.